ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఒకళ్ళిద్దరు మెయిల్ పెడుతున్నారు. ఏమంటే, ఇంతకాలం ధ్యానం చేస్తున్నా కూడా ధ్యానం లోపల ఏ విధంగా జరుగుతుంది, వచ్చే మార్పు ఏంటి, ధ్యానంలో వచ్చే అనుభవాలు ఇవి అందరికీ ఒకేలా ఉంటాయా? చాలామంది మాకు ఇవి కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నాయని, పోను పోను ధ్యానం చేసే కొద్దీ మాలో మార్పు వస్తుందని ఇలాగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు బయటికి. కానీ మేము మెల్లగా ధ్యానం చేస్తున్నా మాకు ఏమీ తెలియటం లేదు. అంటే మాకు ధ్యానం లోపల ఫలించటం లేదా ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒక 50 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విషయంలో ప్రావీణ్యత ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క ప్రజెంటేషను ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ 50 మందికి చెప్పే టీచర్ ఒక్కలే ఉంటారు, ఒకే అంశం ఉంటుంది. కానీ ఆ 50 మంది విద్యార్థులతో మనం కనుక మాట్లాడించినట్లయితే, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అవగాహన శైలితో ప్రవర్తిస్తూ ఉంటారు. అందరూ చెప్పే అంశము ఒక్కటే, కానీ వారి యొక్క ప్రజెంటేషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక రంగంలో ఎంతోమంది మహాత్ములు మనకి ధ్యాన బోధ చేస్తూ ఉన్నారు. తీసుకుంటున్న అంశము ఒక్కటే, అదే ధ్యానము. కానీ ఒక్కొక్కరు అప్పుడున్న కాలమానం ప్రకారము, అప్పుడున్న పరిస్థితుల ప్రకారము శిష్యుడి యొక్క అవగాహనని దృష్టిలో పెట్టుకొని మూడవ నేత్రంతో వారి యొక్క పరిస్థితిని చూసి వారు ఎంత అవసరమో అంత సెలవిచ్చేవాళ్ళు. అలా ఏంటంటే, ఒక్కొక్కరు సాధన చేస్తున్నప్పుడు అందరికీ ఒకే రకమైన అనుభవం రాదు, అందరూ ఒకే రకంగా స్పందించలేరు. అదేవిధంగా ధ్యానాన్ని అవగాహన చేసుకొని కొంతమందికి హృదయంలో అన్ని రకాల భావాలు ఉంటాయి, కానీ పైకి మాత్రము ఏ విధంగానూ వ్యక్తం చేయలేరు. మాటలలో వ్యక్తం చేయలేకపోయినా వారికున్న ప్రతిభలో ఎప్పుడూ కూడా తక్కువగా చూడనవసరం లేదు. ఓర్పు సహనం విషయంలోనైనా, పరిస్థితుల్ని ఎదుర్కోవటంలోనైనా వారి యొక్క నైపుణ్యాన్ని మనం చూడవచ్చు. కేవలం మాటలలో వ్యక్తం చేయలేనంత మాత్రాన వాళ్ళ సాధన ఫలించటం లేదు అని మీరు అనుకోనవసరం లేదు. ఇప్పుడు నాతో పాటు చాలామంది ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మేమందరం ఒక టీం కింద ధ్యానం తెలుసుకోవటం జరిగింది. కానీ చాలామంది మౌనంగా వాళ్ళలో వాళ్ళు హ్యాపీగా రమిస్తూ ఉంటారు, ఒక్క ముక్క కూడా మాట్లాడరు. నేనైతే ఇలాగ వీడియోల రూపంలో మాట్లాడుతున్నాను. మేమందరం ఎప్పుడైనా సరే ఎదురుపడినప్పుడు, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకుంటున్నప్పుడు చాలామంది మౌనంగానే వాళ్ళ హృదయంలో ఉన్న భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వారి కళ్ళల్లోకి లోతుగా చూసినప్పుడు, వారి జీవితంలో ఎదురైన కష్టాలు వింటున్నప్పుడు, వాళ్ళు ఓర్పు సహనంతో వాటిని ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళని గమనిస్తే వాళ్ళ యొక్క సాధన ఎంత లోతుల్లోకి వెళ్ళింది అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాటల్లో వ్యక్తం చేస్తున్నట్లు వాళ్ళు మాటల్లో వ్యక్తం చేయలేరు. కానీ నాకన్నా లోతుల్లోకి వెళ్ళి ధ్యానాన్ని అనుభవించి ఆ రుచిని తెలుసుకున్న వాళ్ళు చాలామంది నా స్నేహితుల్లోనే ఉన్నారు. అదే విషయాన్ని మీకు ఈ యూట్యూబర్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను, వింటున్న వాళ్ళందరికీ. అంటే బయటికి మన సాధన గురించి మనం మాటలలో వ్యక్తం చేయలేనంత మాత్రాన మనమందరం తక్కువ స్థాయిలో ఉంటున్నట్లు ఎవరిని వాళ్ళు కించపరుచుకోనవసరం లేదు. చాలామందికి గత జన్మ సాధనలలోనే అనుభవాలన్నీ పూర్తయ్యి మహాశూన్యంలో రమిస్తూ ఉన్న వాళ్ళని నేను చూశాను, స్వయంగా దగ్గరగా చూశాను. అంటే ఏ అనుభవాలు లేకుండా, ఏ కళలు లేకుండా నిత్య జాగరూకతతో వాళ్ళలో వాళ్ళు మౌనంగా ఉంటారు. అసలు మనం కదిపితేనే ఒక్క వాక్యంలోని 2 అక్షరాలలోనే సమాధానం చెప్తుంటారు. అస్సలు మాట్లాడటానికి ఇష్టమే పడరు. అంటే అసలు మాట్లాడటానికి విషయమే లేదు అన్నట్లుగా ఎప్పుడూ కూడా మౌనంగా ఉండటానికి ఇష్టపడుతూ మౌనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు నా స్నేహితులు చాలామంది. నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం నన్ను ఎంకరేజ్ చేస్తారు. నువ్వు భావాన్ని వ్యక్తం చేయగలవు, నీ డ్యూటీ ఇది, నువ్వు వ్యక్తం చెయ్యు, మేము మౌనంగా ఉంటాము, చూస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. అందుకే మీలో కూడా ఎవరికైనా ధ్యానంలో అనుభవాలు రాకపోయినా
మీ మనసులో ఉన్న ధ్యాన స్థితిని మీరు బయటకి వ్యక్తం చేయలేకపోతున్నా అది బాధపడవలసింది ఏమీ లేదు. మీరు బ్యాంబూ ట్రీని చూసారా? అది భూమిలో నాటినప్పుడు దానికి చాలా సంవత్సరాలు రైతు నీరు పెడుతూనే ఉంటాడు. పైకి అది అసలు ఏ మాత్రము మొక్క ఎదగదు. అది చనిపోయిందేమో అని చెప్పి నీళ్ళు పెట్టడం మానేస్తే దాని ఎదుగుదల ఆగిపోతుంది. అది ముందు గ్రౌండ్ లెవెల్లో భూమి అంతర్భాగంలో వేరుని బాగా లోపలికి పంపిస్తుంది. పైకి ఎంత ఎదుగుతుందో భూమి లోపలికి కూడా అంత చొచ్చుకొని వెళ్తుంది. అంటే అది మనం ఇల్లు నిర్మించేటప్పుడు పునాది ఎలా నిర్మిస్తామో సేమ్ బ్యాంబో ట్రీ కూడా భూమి అంతర్భాగంలో లోపలికి చొచ్చుకొని వెళ్తూ ఉంటుంది. ఇంచుమించుగా 5 సంవత్సరాల వరకు భూమి అంతర్భాగం లోపలికి చొచ్చుకొని వెళ్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఎంత తుఫాన్ వేసినా సరే విరగనంత, అంటే అప్పుడు భూమి పైకి చొచ్చుకొని వచ్చి 80 అడుగులు ఎత్తుకి బాగా పైకి ఎదుగుతుంది. అంటే పైకి ఎంత భాగమైతే ఎదిగిందో దానిని గ్రౌండ్ లెవెల్లో ముందుగా అంత లోపలికి చొచ్చుకొని వెళ్ళాక ఆ తర్వాత పైకి ఎదుగుతూ ఉంటుంది. ఈ లోపే మనము నిరుత్సాహపడి అయ్యో ఈ మొక్క ఎదగట్లేదే అని మనం నీళ్ళు పెట్టడం మానేస్తే ఆ మొక్క అప్పుడే చచ్చిపోతుంది. అలాగే సాధనలోనైనా సరే జీవితంలోనైనా సరే ఒక మనిషి యొక్క అభివృద్ధి అన్ని సందర్భాలలోని బయటకు కనిపించదు. ఒక పెయింటింగ్ వేస్తున్నప్పుడు అది బయటకు కనిపిస్తుంది, కొన్ని విషయాలు బయటకు కనిపిస్తాయి. కానీ మౌనంతో ఎదిగేవి, అంతర్గతంగా ఎదిగేవి చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికం అంతా ఎప్పుడూ కూడా బయటికి కనిపించదు. గాలి బయటికి కనిపించదు, కానీ గాలి లేకపోతే ఈ భూమి మీద ఒక్క జీవం కూడా జీవించలేదు కదా. అందుకని చెప్పి మీరు సాధనలో అనుభవాలు అందరికీ వస్తున్నట్లు నాకు రావటం లేదు, నా గ్రోత్ ఏమీ కనిపించటం లేదు, నేను ధ్యానంలో ఎంత ఎదిగానో లేదో నాకు తెలియటం లేదు, ఈ రకంగా ఎప్పుడూ సందేహం పడవద్దు. మీరు మౌనంగా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే సడన్గా మీకు ఒకరోజు అది ప్రజెంటేషన్లో కనిపిస్తుంది. మీకు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులలోని విషయాలలోని మీరు ఏ విధంగా నెట్టుకొస్తున్నారు జీవితాన్ని అన్నది సూక్ష్మంగా గమనించినట్లయితే మీ సాధన మీ పైన ఎంత ప్రభావం చూపించింది, మీకు ఎంత ఓర్పు సహనం అలవాటయ్యింది, మీరు ఎంత తేలికగా విషయాలని చూడగలుగుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. నన్ను కూడా నా ధ్యానమిత్రులు అడుగుతూ ఉంటారు, ఎలాగ నువ్వు ఇది మాట్లాడగలుగుతున్నావని. అదైతే నాకు కూడా తెలియదు, భగవంతుడు మాట్లాడిస్తున్నాడు అనుకుంటాను అని చెప్తాను. ఎందుకంటే నాకు కూడా నిజంగా తెలియదు. అప్పటికప్పుడు ఒక టాపిక్ని ఎంచుకొని మాట్లాడుతున్నప్పుడు భాష మొత్తం ఇప్పుడు చెప్తున్న విషయాలు అన్నీ కూడా భావాన్ని ముందుగా రాసుకోవటం కానీ ప్రాక్టీస్ చేయటం కానీ ఉండదు. ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మొదలు పెట్టగానే ఆటోమేటిక్గా ఉదాహరణలు భావము దానంతట అది ఒక ఫ్లో వస్తూ ఉంటుంది. అది భగవంతుడు నిర్ణయించిందనే నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఎందుకంటే భగవంతుడు తలుచుకోకుండా ఏ వ్యక్తి కూడా ఆధ్యాత్మికం గురించి చర్చించలేడని నా ఉద్దేశము. ఒకరికి మాట్లాడటంలో ప్రావీణ్యం ఉంటుంది, ఒకరికి డ్రాయింగ్లో ప్రావీణ్యం ఉంటుంది, ఒకరికి వంటలో ప్రావీణ్యం ఉంటుంది. అలాగా విభిన్న వృత్తులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ధ్యాన విషయాలు అర్థం చేసుకొని మాట్లాడటం కంటే కూడా మరచిపోయి మౌనంగా ఉండటం ఇంకా గొప్ప స్థితి. నన్ను నా స్నేహితులు ప్రశ్నించినప్పుడు నేను ఈ మాట ఎక్కువగా చెప్తూ ఉంటాను, నీలాగా మేము మాట్లాడలేకపోతున్నాము, నీలాంటి అనుభవాలు మాకు వచ్చినా కూడా మేము బయటికి వ్యక్తం చేయలేకపోతున్నామని. ఒక్క సందర్భంలో కాకపోతే ఒక్క సందర్భంలోనైనా సరే 9 సార్లు బాధపడకపోయినా సరే ఒక్కసారైనా సరే వాళ్ళు బాధని వ్యక్తం చేస్తూ ఉంటారు. అప్పుడు నేను చెప్పేది ఇదే, ఒక విషయాన్ని బయటికి వ్యక్తం చేయటం కన్నా కూడా దానిని పూర్తిగా వేర్లతో సహా బయటికి తీసేసి అంతరంగంలో మనోశూన్యంలో ఉండగలగటము అన్నింటికన్నా గొప్ప విద్య. దానిని అభ్యసించిన వాడే అన్నింటికన్నా కూడా గొప్పవాడు. మౌనానికి మించింది మనిషికి ఇంకొకటి లేదు. కేవలం భగవంతుణ్ణి చేరుకోవటానికి మనము ఒక ఖాళీ పాత్ర వలె ఎప్పుడూ ఉండాలని చెప్తూ ఉంటాను కదా.
అందుకే విషయాలని జీర్ణించుకొని విషయాలని చర్చించి మాట్లాడటం కంటే కూడా ఎదగటానికి జ్ఞానం తెలుసుకొని ఎప్పటికీ అప్పుడు వాటిని బయటికి వదిలిపెట్టేస్తూ ఉండాలి. అందుకే అందరికన్నా కూడా మౌనంగా ఉన్నవాడు ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు. మౌనంగా ఉన్నవాడు అందరికన్నా కూడా మహోన్నతుడు. మౌనంగా ఉన్నవాడు అందరికంటే కూడా ధైర్యశాలి. ఇంకా చెప్పాలంటే మౌనంగా ఉన్నవాడు ఒక ఎవరెస్ట్ పర్వతం లాంటివాడు. ఎందుకంటే మాట్లాడటము తేలిక, వ్యక్తం చేయటం తేలిక, ప్రతిదీ కూడా బయటికి చేస్తున్నదంతా కూడా తేలికే. దానిని లోపలికి ఇముడ్చుకొని తొనకకుండా వెనకకుండా భావగంభీరంతో స్థిరంగా నిలిచిపోవటం అనేది సాధనతో మాత్రమే వస్తుంది. ఏ వ్యక్తి అయితే మౌనంగా ఉన్నాడో వాడు భగవంతుడితో సమానం నా దృష్టిలో. అందుకే మేము ధ్యానంలో ఎంతవరకు ఎదిగాము, మాకు అందరికీ వస్తున్నట్లు ధ్యానానుభవాలు రావటం లేదు, మా సాధన ఎంతవరకు ఫలించింది, ఇలాంటి సందేహాలు పెట్టుకోకండి. ఎందుకంటే నేను అన్నం తింటున్నాను కదా, ఆ అన్నము ఎంతవరకు అరిగింది, నా పొట్టలో ఎక్కడికి వెళ్ళి పేరుకొని ఉంటుంది, బయటకు పూర్తిగా నేను విసర్జించగలిగానా లేదా, రక్తంలో ఎంత పర్సంటేజ్ కలుస్తుంది, నాకు ఎంత మేరకు శక్తి వచ్చింది అని ఎప్పుడైనా సరే మీరు సందేహాన్ని వ్యక్తం చేసి భోజనం తినటం మానేశారా? ఆ లోపల జరుగుతున్న ప్రక్రియ మీద మీకు ఎలాంటి సందేహము రాదు. ఎందుకంటే మీరు విశ్వసిస్తున్నారు, భోజనం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాను, భోజనం చేస్తేనే నాకు శక్తి వస్తుంది, నేను బ్రతకటానికి కేవలం ఈ భోజనమే ఆధారం అని. అలాగే మీ ఆత్మోన్నతికి కేవలం సాధనే ఆధారము. లోపల జరిగే ప్రక్రియ ఆ బ్యాంబూ ట్రీ లాగా ఏదో ఒకరోజు ఆకాశాన్ని అంటుతుంది. దానికి ఓర్పు వహించండి. ఆహారం గురించి ఏమి తెలియకపోయినా లోపల అరిగించేవాడు ఒకడున్నాడని ఎలా నమ్ముతున్నారో, కళ్ళు మూసుకొని మౌనంగా భగవంతుడితో భాషించటానికి మనం ప్రయత్నించినప్పుడు మన ప్రయత్నాన్ని మెచ్చుకొని భగవంతుడు మనకి మరింత పట్టుదలను, మరింత శ్రద్ధని ఇచ్చి, శ్రద్ధా సపోరిలాగా బాబా చెప్పినట్లు మనం ముందుకు వెళ్ళేలాగా భగవంతుడు కూడా మనకి అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసంతోనే ఆహారానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ సాధనకు కూడా ఎప్పుడైతే ఇస్తామో మన ఎదుగుదల మనకి మెల్లిమెల్లిగా తెలుస్తుంది. తెలియట్లేదు అంటే అది ఇంకా మార్గంలో ఉంది అని అర్థం అన్నమాట. మన దగ్గరికి చేరే వరకు కాస్త ఓర్పు వహించాలి. ఏమంటారు? అందరికీ నమస్కారం.